జగన్మోహన్ రెడ్డి సూపర్. నువ్వు వైజాగ్లో సంబరాలు చేసుకుపోతున్నావంటగా. అరే నాయనా, ఇంకా నీ సైకో లక్షణాలు పాలేదురా నాయనా. సైకో రెడ్డి అంటున్నారా నిన్ను. ఎందుకో తెలుసా, నీ సైకో లక్షణాలు మానుకోరా. నీ సైకో లక్షణాలని నీ ఉన్న దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఒక 20 మందిని చేసామంటున్నారా. మిగతా వాళ్ళు మొత్తం స్వచ్ఛందంగా తెలుగుదేశం కోసం కష్టపడ్డారా. సైకో రెడ్డి, నువ్వు అనుకున్న దానికంటే నువ్వు ఎప్పుడో ఓడిపోయావురా. నువ్వు సంవత్సరం క్రితమే ఓడిపోయావురా. ప్రజల్లోనే ఒక నాడు వచ్చిందిరా నాయన. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఓటమిని ఆ రోజే నువ్వు అంగీకరించుకోవాలరా. అరే, నువ్వు ఎప్పుడైతే 175 అన్నావో అప్పుడే నీ పతనానికి నాంది సృష్టిందిరా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నీ యొక్క శాస్త్రలు ప్రజలకి నచ్చలా. ఎందుకంటే తెలుసా, ప్రజల్లో ఒక స్పందన వచ్చేసింది. ఇతను రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు, రాష్ట్రాన్ని బాగు చేయట్లేదు అంటున్నారా బాబా. ఎందుకంటే ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు వీళ్ళందరూ కలిసి మెలిసి చక్కని ఆలోచన చేసి రాష్ట్రాన్ని భవిష్యత్తును బాగు చేసుకుందాము, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోకపోతే ఇంకా ఎవరి వల్ల కాదని చెప్పేసి అన్ని శాఖలోళ్ళు చక్కగా ఎంతో స్వచ్ఛందంగా ఒకరికొకరు చెయ్యి కలిపి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడ్డారా నాయన. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంత కిచ్చపరుచుకున్నా, నువ్వు ఎంత అటు ఇటు పాకులన్నా నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావురా. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుసా? 2014 నుంచి 2019 వరకు ఎలా ఉందో తెలుసా? రాష్ట్ర అభివృద్ధి సస్యశ్యామలంగా ఉందిరా. రాష్ట్రం యొక్క సస్యశ్యామలంగా ఉంది. ఆ సస్యశ్యామలని నాశనం చేసి రాక్షస పాలన చేసేవరా నువ్వు. రాక్షస పాలన అంటే ఏంటో తెలుసా? నీకు తెలిసిన రాక్షస పాలన. మీరు ఒక మనిషిని చంపటం ఎంతో తేలికరా. మీరు మీ బాబాయిని గొడ్డలతో చంపామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారా. నీ తల్లిని కించపరిచావని ఎంతోమంది అనుకుంటున్నారా. నీ చెల్లిని కించపరిచావని ఎంతోమంది అనుకుంటున్నారా. నీ యొక్క పతనాన్ని నువ్వే కొందించుకున్నావు. పిల్లలు ఎన్ని రాష్ట్రాల నుంచి, ఎన్ని దేశాల నుంచి పిల్లలు స్వచ్ఛందంగా వచ్చారో తెలుసా నీకు? ఎంత చక్కగా వచ్చారో తెలుసా? ప్రజలు మామూలుగా రాలేదు, ఎంత ఆలోచనతో వచ్చారో తెలుసా? మా రాష్ట్రాన్ని మేము గెలిపించుకోవటానికి వెళ్తున్నామన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము వెళ్తున్నామన్నారు. ప్రతి ఒక్కడు చేయగలిపి అక్కడుండలు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనమే వెళ్దామని చెప్పేసి వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని మన రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఒరిస్సా వెళ్ళారు, తెలంగాణ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు. తమిళనాడు కాకుండా ఈ దేశాలు వెళ్ళిన పిల్లలు కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారా నాయన. జగన్మోహన్ రెడ్డి, మా రాష్ట్రాన్ని గెలిపించుకోవాలని పక్క రాష్ట్రాల్లో ఏమంటున్నారో తెలుసురా నాయన. మన రాష్ట్రము రాజధాని ఏదని అడుగుతున్నారా. నీ అమ్మ గోలని పడేయ రాజధాని లేని రాష్ట్రం చేశారా. మన రాష్ట్రాన్ని పరువు తీసేశారా జగన్మోహన్ రెడ్డి అనేవాడు. అతను ముఖ్యమంత్రి అయినా అంటున్నారు ప్రజలు. అసలు ముఖ్యమంత్రిని మీరు ఎలా గెలిపించుకున్నారా? 48 కోట్ల అవినీతి పనులు మీరు ఎలా గెలిపించుకున్నారని ప్రజలు అనుకుంటున్నారా నాయన. మమ్మల్ని పక్క రాష్ట్రాలు వెళ్తే 3 రాజధానులని నువ్వు అంటున్నావు. మీ ఊళ్ళో మీకు రాజధాని 3 ఉంటాయంటగా మీకు. అబ్బో, మీరు గొప్పోడురా. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పోడురా. మీ రాష్ట్ర అభివృద్ధి లేని రాష్ట్ర ముఖ్యమంత్రి రా మీ వాడు. ఎంత తెలివిలోనే గెలిపించుకున్నారని మా నవ్వులు పాలు చేసావురా ముఖ్యమంత్రి. నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి, మా రాష్ట్రం కోసం మేము గెలిపించుకోవటానికి వచ్చావురా నాయన. ఒక్కొక్కరు క్యూలో 3 గంటల నుంచి 4 గంటలు నిలబడ్డావరా నాయన. కళ్ళు తిరిగి కింద పడిపోయినా కానీ ఎలక్ట్రాన్ నీళ్లు తాగి లైన్లో నిలబడి ఓటేసావరా నాయన. స్వచ్ఛందంగా ఓటేసాం. మా రాష్ట్రాన్ని గెలిపించుకోవడానికి అందరితో చేయగలిపాం. నీతో మద్దతున్నట్టే ఉండి మేమందరం కలిసిమెలిసి ఓట్లు వేసుకున్నారు బాబా. చూసుకోరా, 80% ఓటింగ్ వేశారా, 20% నీకేశారు. 80% రేపు ఆ డబ్బాలు తెరిస్తే తెలుస్తుందా నీకు దాని భాగోతం. నీకు ఆ విషయం నువ్వు ఏదో సైకిల్ లక్షణం ఇంకా వదిలిపెట్టు. మా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఆ దరిద్రాన్ని ఎక్కడ వెళ్ళిపోయింది అనుకుంటాను మేము. ఇవాళ నువ్వు ఇటలీయో బొట్టలో వెళ్ళావు, ఆ దేశంలో ఉండిపో, అక్కడే ఉండు. మా దేశానికి రావాకిరా నాయన. నీ చేసేంటి దరిద్ర పాలన వదిలావని చెప్పేసి మౌడీ కూడా శనీశ్వరుడు వదిలిపెట్టి చంద్రుడిని పట్టుకున్నాడు. ఇంకా రాష్ట్రం కాదు, దేశం కూడా అభివృద్ధి చెందింది. దేశం కూడా ఇంతకుముందు 10.9.5 నుంచి 10.5, 11 గ్రోత్ వెళ్ళిపోద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు నాయన. జగన్మోహన్ రెడ్డి
చంద్రుడు పక్క చేరాడు. చంద్రుడు పక్క చేరినప్పుడు శనిని వదిలిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అనే శనిని వదిలిపెట్టాడు, ఆ రాక్షసుని వదిలిపెట్టాడు. చంద్రుడిని చల్లని చంద్రుడిని తోట తీసుకున్నాడు. వీళ్ళు కలిసిమెలిసి ఉంటే మన దేశం అదే అభివృద్ధి చెందింది. జీవితాంతం వీళ్ళు కలిసిమెలిసి ఉండాలని అన్ని దేవుడి గుళ్ళలో మొక్కుకుంటున్నారు రా నాయన. జగన్మోహన్ రెడ్డి నీ శనీశ్వరుడు వదిలిపోయాడు రా. మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఎట్లాంటి దౌర్భాగ్యుడని ప్రజలే నిర్ణయించుకున్నాడు రా నాయన. ఈ దేశం నుంచి నువ్వు వెళ్ళిపోతే ప్రజలు స్వచ్ఛందంగా ఆనందంగా బతుకుతారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ఎవరినైనా మనశ్శాంతిగా మాట్లాడించుకోవాలరా. ఎస్సీ లేదురా, ఎస్టీ లేదురా, మైనార్టీ లేదురా, నీకు ఏ హిందూ కూడా లేదురా, మీ రెడ్డి కులంలో కూడా లేదురా. ఎందుకో తెలుసా, నీలో ఉన్న సైకో లక్షణాన్ని కనిపెట్టారు వాళ్ళు. కనిపెట్టి నీకు ఓట్లు వేయాల. ఓట్లు ఎందుకు వేయాలో తెలుసా, నీ సైకో లక్షణాన్ని నచ్చక నువ్వు ఇంకా సైకో లక్షణాలు ఉండవు. నువ్వు ఓడిపోతున్నావు అని ఇంకా సైకో లక్షణాలు. వైజాగ్లో నీకు మెంటల్ వచ్చిందంటున్నారు. నీ మెంటల్ని వదులుకొని నీ మెంటల్ ఇంకా జనాల్ని ఇంకా నమ్మర్రా. నేను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు చేయగలుగుతున్నాడు. మా రాష్ట్రం జీవితాన్ని బాగు చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంకా నువ్వు లేవు. ఇంకా నీ వైసీపీ పార్టీ పతనం అయిపోయింది. ఆ 20 మంది తప్పితే 151 మంది 155 మంది చంద్రబాబు నాయుడు గారితో కలిసిమెలిసి ఉందామని వాళ్ళే అనుకుంటున్నారా. వ్యాపారాలు చేసుకుందాం చక్కగా, ఎంతోమంది మన జీవితాలు బాగు చేసుకుందాం, మన బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకుందాం, గంజాయి మార్కెట్ ద్రవ్యాలు లేని రాష్ట్రానికి అభివృద్ధి చెందుకుందాం అనుకుంటున్నారా ఒకరికొకరు. నువ్వు గంజాయిని మార్కెట్ ద్రవ్యాలు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఈ రకంగా నాశనం చేయడానికి వచ్చావని చెప్పేసి ప్రజలు అనుకున్నారా నాయన. మా రాష్ట్ర ప్రకృతిని కూడా దెబ్బతీసేవరా నువ్వు. ప్రకృతి ఎలా ఉండేది తెలుసా, ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా చాలా బాగుండేది ప్రకృతి. ఆ ప్రకృతిని కూడా నాశనం చేసి కొన్ని లక్షలు చెట్లు నరికేసేవరా. రాష్ట్రాన్ని నాశనం చేసిన వాడు నువ్వేరా. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసింది